గమొన్న అరుణాచల్ ప్రదేశ్ లా ఎన్నికల ఆఫీసర్లు కొండల గుట్టలెక్కి పోలింగ్ బూత్లకు వేరు కదా. అవును, ఓట్ల కోసం ఎంత దూరమైన పోవాలే, ఎంత కష్టమైన పడాలి, తప్పదు. మరి ఆఫీసర్ల కంటే తప్పదు కాబట్టి రిస్క్ చేసి ఓట్ల డ్యూటీ చేసిర్రు. మరి పబ్లిక్ ఏం బాధ? ఇప్పుడు వాళ్ళకేం బాధ వచ్చింది? వాళ్ళకు కూడా కావాలంటే కార్లు పెట్టి తరలిస్తారు, ఓట్లే పిచ్చుకుంటారు. వాళ్ళు రావాలంటే కార్లు కాదు, గుర్రాలు రావాలి. అవునా? ఏ రాజ్యం వాసులు వాళ్ళు? ఎప్పటి కాలం ముచ్చట మాట్లాడుతున్నావు? తెలుగు రాజ్యమే, అల్లూరు జిల్లా గిరిజన వాసులు. ఏహే, నాకేం అర్థమైతలేదు అసలు. పోని చూడు, అర్థమైతదేమో. ఇక ఓటేయాలంటే గుర్రం ఎక్కాలా, ఇదేం న్యాయం, ఇదేం న్యాయం. ఓటెక్కాలంటే గుర్రం ఎక్కాలా, ఇదేం న్యాయం, ఇదేం న్యాయం. మడ్రేవ్ గ్రామస్తులు ఓటేయాలంటే 30 కిలోమీటర్ గుర్రం ఎక్కి వెళ్ళవలసిన పరిస్థితి. ఇదేం న్యాయం, ఇదేం న్యాయం. వారిని లీడర్లంతా కార్లేసుకొని ఊర్ల పొంటి తిరుగుతుంటే గీళ్ళేంది గుర్రాలేసుకొని ఎదురొస్తున్నారు. కొత్త రకం ర్యాలీ గిట్లా అనుకునేరు. ఇది కొత్త రకం నిరసన. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మడ్రేపు గ్రామానికి చెందిన గిరిజనులు వీళ్ళు. వాళ్ళ బాధ ఏందో వాళ్ళే చెప్తారేనుర్రి. మేము 10 కిలోమీటర్లు ఓట్లు వేయాలంటే అక్కడ 30 కిలోమీటర్కి రావాలి. మరి మాకు రోడ్ లేదు. అక్కడ దినబడి వచ్చి ఆటో ఎక్కితేనే మేము ఓట్లు వేయడానికి రాగలుగుతాము. గుర్రాల మీద ఎక్కి వస్తేనే మాకు ఏదైనా ఓట్లు వేయడానికి కూడా అక్కడికి పనికొస్తే మాకు కొద్దిగా రోడ్ అయినా సార్. ఓట్లేస్తానికి కూడా ఇట్లా గుర్రాల మీద 10 కిలోమీటర్లు వచ్చి ఓటేసి పోతారట. ఈ ఒక్క తేప గుర్రాల మీద చోట్లేయుర్రి. మల్ల తేపకు మీకు ఈ గుర్రాలతోటి పని లేకుండా రోడ్లు ఓపిస్తామని మస్తు సార్లు మాటిచ్చిర్రట. ఓట్లు రాల్చుకున్నారట. వాళ్ళు గెలిచి బుగ్గ కార్లలో తిరుగుతున్నారు. వీళ్ళు మాత్రం ఇంకా ఈ గుర్రాల మీదనే తిరుగుతున్నారు. అందుకే ఈ తేప రోడ్లు ఓపిస్తే ఓట్లేస్తాం, లేకుంటే అసలు ఓటే వేయమని కొట్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు రోడ్లు ఓపించి ఓట్లు అడిగే ధైర్యం ఎవరన్నా వేస్తే ఈ ఊరి ఓట్లు వాళ్ళకే పడతాయి కావచ్చు. చూడాలి మరి రోడ్ల మీద నడిచే రాత ఈ ఊరోళ్ళకు ఉన్నదో లేదో. గుర్రాలు కాదు, మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. గుర్రాలు కాదు, మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఈ